Good morning, all of you. So today we are going to learn another topic from our medical coding. Okay. So today we will discuss about ICD code structure and types of ICD codes. సో ఈ రోజు క్లాస్లో మనం ఐసిడి కోడ్ స్ట్రక్చర్ గురించి మరియు టైప్స్ ఆఫ్ కోడ్స్లోని ఐసిడి కోడ్స్లోని రకాల గురించి తెలుసుకుందాం అండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ఐసిడి కోడ్ స్ట్రక్చర్. ఐసిడి కోడ్ స్ట్రక్చర్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. ద ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్, ఐసిడి అనగా ద ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ యూజెస్ ఏ స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్. ఈ ఐసిడిలో స్థిరత్వమైన కోడింగ్ సిస్టమ్ని మనం ఉపయోగిస్తాం టు రిప్రజెంట్ డిసీజెస్ గురించి, డిజార్డర్స్ వ్యాధులు ఇబ్బందుల గురించి, ఇంజురీస్ గాయాల గురించి, సిమ్టమ్స్ లక్షణాల గురించి, అండ్ హెల్త్ కండిషన్ ఆరోగ్యానికి సంబంధించిన కండిషన్స్ గురించి స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్ ను కలిగి ఉండడాన్ని ఐసిడి ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అంటారు. ఎవ్రీ ఐసిడి కోడ్స్, ప్రతి ఐసిడి కోడ్స్ కూడా ఫాలోస్ ఏ స్పెసిఫిక్ స్ట్రక్చర్, ప్రత్యేకమైన స్ట్రక్చర్ ని ఫాలో అవుతాయండి. దట్ హెల్ప్స్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఈ ఐసిడి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దట్ హెల్ప్స్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ఆరోగ్య వ్యవస్థలో ఉన్న ప్రొఫెషనల్స్ కి ఇవి ఎలా సహాయపడతాయంటే ఐడెంటిఫై డిసీజెస్ యాక్యురేట్లీ, వ్యాధుల్ని కరెక్ట్ గా మనం గుర్తించడానికి ఐసిడి కోడ్స్ ఉపయోగపడతాయి. మెయింటైన్ పేషెంట్స్ రికార్డ్స్, పేషెంట్స్ యొక్క రికార్డ్స్ ని ప్రాపర్ మెయింటైన్ చేయడానికి ఐసిడి కోడ్స్ ఉపయోగపడతాయి. ప్రాసెసెస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ని ప్రాసెస్ చేయడానికి ఈ కోడింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పర్ఫార్మ్ డిసీజ్ సర్వైలెన్స్, వ్యాధుల్ని సర్వైలెన్స్ చేయడానికి, వ్యాధుల గురించి అధ్యయనం చేయడానికి ఈ ఐసిడి కోడింగ్ స్ట్రక్చర్ ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ కండక్ట్ హెల్త్ కేర్ రీసెర్చ్, వీటితో పాటు హెల్త్ కేర్ కి సంబంధించిన, ఆరోగ్య వ్యవస్థకు సంబంధించిన రీసెర్చ్ చేయడానికి ఐసిడి స్ట్రక్చర్ ఉపయోగపడుతుందండి. అండర్స్టాండింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఐసిడి కోడ్స్, ఈ ఐసిడి కోడ్స్ యొక్క స్ట్రక్చర్ ని మనం అర్థం చేసుకోవటం వల్ల ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఫర్ మెడికల్ కోడర్స్. ఈ ఐసిడి కోడ్స్ ని అర్థం చేసుకోవటం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ అండి. ఎవరికంటే ఫర్ మెడికల్ కోడర్స్, ఎవరైతే మెడికల్ కోడింగ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఐసిడి నేర్చుకోవటం అనేది. బికాస్ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఏ కోడ్ ని కరెక్ట్ గా ఇంటర్ప్రిటేషన్ గుర్తించడం వల్ల హెల్ప్స్ ఇన్ యాక్యురేట్ డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్టింగ్. యాక్యురేట్ అంటే కరెక్ట్ గా మనం డాక్యుమెంటేషన్ చేయడానికి, యాక్యురేట్ రిపోర్టింగ్ కరెక్ట్ గా మనం రిపోర్టింగ్ చేయడానికి ఈ ఐసిడి కోడ్ స్ట్రక్చర్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ICD-10 కోడ్ స్ట్రక్చర్. ICD-10 కోడ్ స్ట్రక్చర్. ICD-10 యూజెస్ అన్ ఆల్ఫా న్యూమరిక్ కోడింగ్ సిస్టమ్. ఈ ICD-10 లో యూజెస్ అన్ ఆల్ఫా న్యూమరిక్ కోడింగ్ సిస్టమ్ ని ఉపయోగిస్తారండి. ICD-10 లో యూజెస్ అన్ ఆల్ఫా న్యూమరిక్ కోడింగ్ సిస్టమ్ ని ఉపయోగిస్తారు దట్ ప్రొవైడ్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిసీజెస్. ఈ ICD-10 వల్ల వ్యాధుల గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం పొందొచ్చు. అండ్ హెల్త్ కండిషన్స్, ఆరోగ్యానికి సంబంధించిన వివిధ రకాల కండిషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ మనం పొందడానికి ICD-10 స్ట్రక్చర్ అనేది ఉపయోగపడుతుందండి, కోడ్స్ ఉపయోగపడతాయి. ద కోడింగ్ స్ట్రక్చర్ అలౌస్, ఈ కోడింగ్ స్ట్రక్చర్ ఎలా అలౌ చేస్తుందంటే, సో హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఈ కోడింగ్ స్ట్రక్చర్ ఎలా సహాయపడుతుందంటే టు రికార్డ్ కండిషన్స్, వ్యాధుల యొక్క కండిషన్స్ రికార్డ్ చేయడానికి, విత్ గ్రేటర్ యాక్యురసీ, కరెక్ట్ యాక్యురసీగా మనం కోడింగ్ చేయడానికి, అండ్ స్పెసిఫిసిటీ దెన్ ప్రీవియస్ ఐసిడి వర్షన్స్ తో పోలిస్తే
ఈ ICD-10 అనే వర్షన్ చాలా ఎక్సలెంట్ గా ఎవరైతే మెడికల్ వాళ్ళకి నాలెడ్జ్ అందించడానికి బేసిక్ ఫార్మాట్. ఈ ICD-10 కోడింగ్ సిస్టమ్ లో బేస్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, ద జనరల్ ఫార్మాట్ ఆఫ్ అన్ ICD-10 కోడ్ ఈస్, ICD-10 కి జనరల్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ లెటర్స్ ఉంటాయి ప్లస్ 2 నెంబర్స్ ఉంటాయి ప్లస్ ఆప్షనల్ డెసిమల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఆప్షన్ డెసిమల్ ఎక్స్టెన్షన్ అంటే ఏదో ఒకటి రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ A09 అంటే లెటర్ నెంబర్ ఆప్టిమల్ డెసిమల్ ఎక్స్టెన్షన్. J45 E11.0 నెక్స్ట్ 110. ఇలా లెటర్స్ ప్లస్ 2 నెంబర్స్ ప్లస్ ఆప్షనల్ డెసిమల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ద కోడ్ మే కంటైన్, ఈ కోడ్ లో ఏముంటాయంటే, ఏ లెటర్ కానీ, న్యూమరిక్ డిజిట్స్ నంబర్ డిజిట్స్ కానీ, నంబర్ రిలేటెడ్ డిజిట్స్ కానీ అంటే సంఖ్యలు కానీ, ఏ డెసిమల్ పాయింట్ గుర్తించదగిన పాయింట్ కానీ, నెక్స్ట్ అడిషనల్ క్యారెక్టర్స్ ఫర్ గ్రేటర్ స్పెసిఫిసిటీ. వీటితో పాటు కొన్ని కండిషన్స్ కి అడిషనల్ క్యారెక్టర్స్ ఉంటాయండి. కొన్ని లక్షణాలకి అడిషనల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, దీంట్లో ఉండే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి మే వ్యారీ డిపెండింగ్ ఆన్ ద కండిషన్ బీయింగ్ కోడెడ్. ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో క్యారెక్టర్స్ మే వ్యారీ, వివిధ రకాలుగా ఉంటాయండి. డిపెండింగ్ ఆన్ ద కండిషన్, ఆ కండిషన్ వ్యాధిని బట్టి ఆ కోడ్ ఉంటుందండి. వ్యాధిని బట్టి ఆ కోడ్ యొక్క క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ వ్యాధులను బట్టి కోడింగ్ ఉంటుందండి. సో అండర్స్టాండింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ అన్ ICD కోడ్. సో స్ట్రక్చర్ ఆఫ్ ICD కోడ్ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, అండర్స్టాండింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ అన్ ICD కోడ్. ICD కోడ్ యొక్క స్ట్రక్చర్ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద కోడ్ హ్యాస్ స్పెసిఫిక్ పర్పస్. ప్రతి కోడ్ కి ఒక పర్పస్ ఉంటుందండి. ఈచ్ పార్ట్ ఆఫ్ ద కోడ్ లో ప్రతి పార్ట్ కి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ J45.901 ఇచ్చారనుకోండి. క్యాపిటల్ J45.901 ఇచ్చారనుకోండి. దిస్ కోడ్ కంటైన్స్, ఈ కోడ్ లో ఏముందంటే చాప్టర్ ఐడెంటిఫైయర్, చాప్టర్ ని గుర్తించడం, డిసీజ్ కేటగిరీ, ఆ వ్యాధి ఏ కేటగిరీకి చెందిందో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ డిసీజ్ సబ్ కేటగిరీ, ఆ వ్యాధిలో ఏ సబ్ కేటగిరీకి సంబంధించిన కండిషన్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ అడిషనల్ క్లినికల్ డీటెయిల్, దీంతో పాటు అదనంగా క్లినికల్ డీటెయిల్ ఏదైతే ఉందో ఆ క్లినికల్ డీటెయిల్స్ ని కూడా మనం తెలుసుకోవచ్చు. ద స్ట్రక్చర్ హెల్ప్స్, స్ట్రక్చర్ ఏదైతే ఉందో హెల్ప్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి ఎలా సహాయపడుతుందంటే, ఐడెంటిఫై ఎగ్జాక్ట్లీ వాట్ కండిషన్ ఇస్ బీయింగ్ డాక్యుమెంటెడ్. ఎగ్జాక్ట్ గా ఏ కండిషన్ డాక్యుమెంటేషన్ చేయాలో తెలుసుకోవడానికి హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి ఈ కోడింగ్ అనేది ఉపయోగపడుతుందండి, ICD కోడింగ్. లెటర్, కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ కాంపోనెంట్స్. ఈ ICD-10 కోడ్స్ ఈ ICD-10 కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ డిఫరెంట్ లెవెల్స్. ఇవి డిఫరెంట్ లెవెల్స్ లో ఆర్గనైజ్ చేయబడి ఉన్నాయండి. ICD కోడ్స్ అన్ని ఒకేలాగా ఉండవు, డిఫరెంట్ లెవెల్స్ లో ఆర్గనైజేషన్ చేయబడి ఉంటాయి ICD-10 లో కోడ్స్ అండి. ఫస్ట్ ICD-10 లో లెవెల్ 1 చాప్టర్ ఐడెంటిఫికేషన్. చాప్టర్ 1 అంటే దీన్ని లెవెల్ 1 చాప్టర్ ని మనం ఐడెంటిఫికేషన్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఫస్ట్ లెవెల్ రిప్రజెంటెడ్ బై ద ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ICD-10 లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్ కి ఎగ్జాంపుల్ అండి. చాప్టర్ తెలుసుకోవచ్చు ఫస్ట్ లెటర్ ద్వారా. నెక్స్ట్ లెవెల్ 2 కేటగిరీ, రిప్రజెంటెడ్ బై 2 న్యూమరిక్ డిజిట్స్ ఫాలోయింగ్ ద లెటర్. ఆ ఫస్ట్ లెటర్ పక్కన 2 న్యూమరిక్ డిజిట్స్ ఉంటాయండి. ఫస్ట్ లెటర్ పక్కన 2 న్యూమరిక్ డిజిట్స్ ఫాలోయింగ్ ద లెటర్.
నెక్స్ట్ level 3 subcategory represented by characters after the decimal point. Okay. Represented by characters after decimal point. Decimal point దగ్గర characters ఉంటాయి. Each additional characters increase the specificity of the diagnosis. ప్రతి అదనంగా యాడ్ చేసిన ఆ పదం ఉందో ఆ పదం ఇంక్రీజెస్ ద స్పెసిఫిసిటీ ఆఫ్ ద డిసీజ్. ఆ డిసీజ్ యొక్క ప్రత్యేకతని ఆ ఏదైతే ఎక్స్ట్రాగా అదనంగా యాడ్ చేసిన క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఐసిడి కోడ్స్. ఐసిడి కోడ్ లో పొందపరచబడిన విషయాలు ఏంటంటే ఎవ్రీ ICD-10 కోడ్ ఈస్ బిల్ట్ యూజింగ్ సెవరల్ కాంపోనెంట్స్. ప్రతి ఐసిడి కోడ్ కూడా వివిధ రకాల కాంపోనెంట్స్ తో బిల్డ్ అయిందండి. వివిధ రకాల కాంపోనెంట్స్ తో బిల్డ్ అయింది. ఫస్ట్ క్యారెక్టర్ చాప్టర్ ఐడెంటిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ క్యారెక్టర్ ICD-10 లో కోడ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం రాసే లెటర్ ఏదైతే ఉందో దిస్ లెటర్ ఐడెంటిఫైస్ మేజర్ డిసీజ్ చాప్టర్. ఈ ఫస్ట్ లెటర్ ద్వారా మనం ఏదైతే డిసీజ్ కండిషన్ ఉందో దాన్ని గుర్తించవచ్చు. ICD-10 క్లాసిఫికేషన్ కోడింగ్ చేస్తాం. కోడింగ్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ టైప్ చేయాలి. ఆ ఫస్ట్ లెటర్ రిప్రజెంట్ ఏం చేస్తుందో చూద్దామండి. దిస్ లెటర్ ఐడెంటిఫైస్ ద మేజర్ డిసీజ్ చాప్టర్ ఆర్ బాడీ సిస్టమ్ కేటగిరీని రిప్రజెంట్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ A-B లెటర్స్ ఉన్నాయి అనుకోండి, డిసీజ్ కేటగిరీ A-B లెటర్ కనుక ఫస్ట్ కోడింగ్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ కనుక వస్తే ఇన్ఫెక్షియస్ అండ్ పారాసైటిక్ డిసీజెస్ తో బాధపడుతున్నారని అర్థం. పేషెంట్ కి ఇన్ఫెక్షన్ సంబంధించిన వ్యాధులు అండ్ పారాసైటిక్ డిసీజెస్ ఉన్నాయని అర్థం. నెక్స్ట్ C అనే వర్డ్ వచ్చింది అనుకోండి ఫస్ట్ లెటర్ లో, నియోప్లాజం క్యాన్సర్ రిలేటెడ్ కండిషన్ అని అర్థం పేషెంట్ కి. D అనేది వచ్చింది అనుకోండి పదం, ఫస్ట్ పదం బ్లడ్ డిజార్డర్స్ పేషెంట్ కు ఉన్నాయని అర్థం. ఈ ఎండోక్రైన్ వ్యాధులు, ఎండోక్రైన్ హార్మోన్స్ రిలేటెడ్ వ్యాధులతో బాధపడుతున్నారని అర్థం. F అని వచ్చింది అనుకోండి మెంటల్ డిజార్డర్స్ పేషెంట్ కు ఉన్నాయని అర్థం. G నర్వస్ సిస్టమ్ డిసీజెస్ తో ఆ పేషెంట్ బాధపడుతున్నానని అర్థం. I సర్క్యులేటరీ సిస్టమ్ డిసీజెస్ అంటే హార్ట్ సంబంధించి తో బాధపడుతున్నాను అని అర్థం I వస్తే. J రెస్పిరేటరీ డిసీజెస్ తో ఆ పేషెంట్ బాధపడుతున్నానని అర్థం. K డైజెస్టివ్ సిస్టమ్ డిసీజెస్ తో ఆ పర్టికులర్ పేషెంట్ బాధపడుతున్నాడని అర్థం. N జెనిటో యూరినరీ డిసీజెస్ AB వస్తే ఈ జెనిటో యూరినరీ వ్యాధులతో ఆ పేషెంట్ పర్టికులర్ పేషెంట్ బాధపడుతున్నాడని ఈ పదాలకు అర్థం ఉంది. ABCDEFGHIJKN ఇవన్నీ కూడా ప్రతి పదానికి అర్థం ఆ ఇన్ఫెక్షస్ డిసీజెస్ కానీ, నియోప్లాజమ్స్ కానీ, బ్లడ్ డిజార్డర్స్ కానీ, ఎండోక్రైన్ డిసీజెస్ కానీ, F మెంటల్ డిజార్డర్స్ కానీ, E నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్ కానీ, I సర్క్యులేటరీ సిస్టమ్ డిజీజ్ కానీ, J రెస్పిరేటరీ డిసీజెస్ అని, K డైజెస్టివ్ సిస్టమ్ డిసీజెస్ అని, N జెనటో యూరినరీ డిసీజెస్ అని అర్థం. ద లెటర్ ఇమీడియట్లీ టెల్స్ ద కోడర్. ఈ లెటర్ చూడగానే మనం ఇమీడియట్ గా కోడర్కి ఏం చెప్తుందంటే విచ్ డిసీజ్ గ్రూప్ ద కండిషన్ బిలాంగ్స్ టు. పేషెంట్ కి ఏ వ్యాధికి సంబంధించిన గ్రూప్ తో, ఏ గ్రూప్ కి సంబంధించిన వ్యాధితో పేషెంట్ బాధపడుతున్నాడో యాజ్ ఏ మెడికల్ కోడర్ గా మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ లెటర్స్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ చాప్టర్ అండి, ఫస్ట్ లెటర్. ఫస్ట్ లెటర్ ఈ రకంగా పేషెంట్ కి ఉపయోగపడుతుంది, పేషెంట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 2-digit disease category. The two numbers following the letter represents the disease category. తర్వాత నెక్స్ట్ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ ఏం చేస్తాయంటే డిసీజ్ కేటగిరీని పేషెంట్ కి తెలిసేలా చేస్తాయండి. పేషెంట్ కి ఏ డిసీజ్ సంబంధించిన కేటగిరీలో ఉన్నారో తెలుసుకోవడానికి ఫస్ట్ లెటర్ తర్వాత ఏదైతే 2-digit నెంబర్స్ అండి, న్యూమరిక్ అంటే నెంబర్స్. ఎగ్జాంపుల్ J45 అనే కండిషన్ ఉందండి, కోడింగ్ ఇచ్చారనుకోండి. ఎగ్జాంపుల్ J45 అనే కోడింగ్ ఇచ్చారనుకోండి. J ఈజ్ ఈక్వల్ టు రెస్పిరేటరీ డిసీజ్. ఇందాక పైన మనం చెప్పుకున్నాం J అంటే ఏంటి, J అనగానే రెస్పిరేటరీ డిసీజ్ అండి. 45 అంటే 45 మీన్స్ ఆస్తమా కేటగిరీ. అంటే పేషెంట్ కి రెస్పిరేటరీ వ్యాధి ఉంది, ఆ రెస్పిరేటరీ వ్యాధి ఏంటంటే ఆస్తమా అని అర్థం. మీనింగ్ ఆస్తమా, పేషెంట్ ఆస్తమాతో బాధపడుతున్నారని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జాంపుల్ E11 అనే కండిషన్ కోడింగ్ ఉందనుకోండి. E11 అంటే ఇందాక చెప్పుకున్నాం E ఈజ్ ఈక్వల్ టు ఎండోక్రైన్ డిసీజ్. అంటే ఎండోక్రైన్ వ్యాధితో పేషెంట్ బాధపడుతున్నాడు. 11 టైప్ 2 డయాబెటీస్ కేటగిరీ. మీనింగ్ టైప్ 2 డయాబెటీస్ మిల్టస్ అనే వ్యాధితో పేషెంట్ బాధపడుతున్నా అని అర్థం.
ద కేటగిరీ లెవెల్, ఈ కేటగిరీ లెవెల్ ద్వారా ప్రొవైడ్స్ జనరల్ డయాగ్నోసిస్. ఈ కేటగిరీ మనకు తెలిస్తే ఈ కేటగిరీ ద్వారా మనం జనరల్ డయాగ్నోసిస్, జనరల్ గా పేషెంట్ ఉన్న వ్యాధిని మనం ఈజీగా గుర్తించవచ్చు. ఓకే, డిసైమల్ ఎక్స్టెన్షన్ ఫర్ స్పెసిఫిసిటీ. క్యారెక్టర్స్ ఆఫ్టర్ డిసైమల్ పాయింట్. క్యారెక్టర్స్ ఆఫ్టర్ ద డిసైమల్ పాయింట్, డిసైమల్ పాయింట్ తర్వాత వచ్చే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ప్రొవైడ్ మోర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఆ కండిషన్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం పొందడానికి ఆ తర్వాత నెంబర్స్ తర్వాత వచ్చే డిసైమల్ ఎక్స్టెన్షన్ అనే పదాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీస్ ఎక్స్టెన్షన్ మే డిస్క్రైబ్. ఈ ఎక్స్టెన్షన్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే డిసీజ్ టైప్, ఏ టైప్ ఆఫ్ వ్యాధితో పేషెంట్ బాధపడుతున్నాడో తెలుసుకోవచ్చు. సివియారిటీ, ఎంత సివియారిటీతో పేషెంట్ బాధపడుతున్నాడో తెలుసుకోవచ్చు. కాజ్, ఆ వ్యాధి రావడానికి కారణం మనం తెలుసుకోవచ్చు. కాంప్లికేషన్స్, పేషెంట్కు ఉన్న ఇబ్బందులు మనం తెలుసుకోవచ్చు. క్లినికల్ స్టేటస్, ప్రజెంట్ పేషెంట్ యొక్క కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో E11.9.9 అని ఇచ్చాడు అనుకోండి. E11.9 అని ఇచ్చాడు అనుకోండి. సో ఇందాక చెప్పుకున్నాం, E11 అంటే టైప్ 2 డయాబెటీస్, E అంటే ఎండోక్రైన్ డిజార్డర్, 11 అంటే టైప్ 2 డయాబెటీస్ అండి. ఓకే, .9 అని ఇచ్చాడు. దట్ మీన్స్ వితౌట్ కాంప్లికేషన్స్. దిస్ ప్రొవైడ్ మోర్ డీటెయిల్ దెన్ E11 అలోన్. అంటే .9 అనేది అర్థం ఏంటంటే వితౌట్ కాంప్లికేషన్స్. పేషెంట్కి డయాబెటీస్ మెల్టస్ ఉంది కానీ ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. పేషెంట్ పాజిటివ్ అంతే, డయాబెటీస్ ఉంది కానీ వేరే అదర్ కండిషన్స్ ఏం లేవు, ఇబ్బందులు ఏం లేవు అని అర్థం. దిస్ ప్రొవైడ్స్ మోర్ డీటెయిల్ దెన్ E11 అలోన్. E11 కన్నా ఈ .9 అనేది డిసైమల్ ఎక్స్టెన్షన్ ఫర్ స్పెసిఫిసిటీగా మనం గుర్తించవచ్చు. దీనివల్ల మనం ఇంకా యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ పొందడానికి, డీటెయిల్గా మనం ఆ కండిషన్ గురించి ఇన్ఫర్మేషన్ పొందడానికి ఇది ఉపయోగపడుతుందండి. ఇది సహాయపడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్పెసిఫిసిటీ. ఇంపార్టెన్స్ స్పెసిఫిసిటీ, స్పెసిఫిసిటీ యొక్క ప్రాముఖ్యత. స్పెసిఫిక్ కోడ్స్ హెల్ప్స్. స్పెసిఫిక్ కోడ్స్ ఎలా సహాయపడతాయంటే, స్పెసిఫిక్ గా మనం ఏదైతే యాడ్ చేస్తున్న కోడ్స్ ఎలా సహాయపడతాయంటే ఇంప్రూవ్ డాక్యుమెంటేషన్ క్వాలిటీ. మనం డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు క్వాలిటీతో డాక్యుమెంటేషన్ చేయడానికి ఉపయోగపడతాయి. సపోర్ట్ ట్రీట్మెంట్ ప్లానింగ్, ట్రీట్మెంట్ ప్లానింగ్ చేయడానికి సహకారంగా ఉంటాయి. రెడ్యూస్ క్లెయిమ్ డినైల్స్, క్లెయిమ్ డినైల్ అవ్వకుండా, క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వకుండా కాపాడటానికి ఉపయోగపడతాయి. ఇంప్రూవ్ స్టాటిస్టికల్ రిపోర్టింగ్, నెంబర్స్ అండి. స్టాటిస్టిక్స్ అంటే నెంబర్స్ వైజ్గా మనం రిపోర్టింగ్ చేయడానికి సహాయపడతాయండి. ద మోర్ స్పెసిఫిక్ ద కోడ్, ఎంత స్పెసిఫిక్గా ప్రత్యేకంగా కోడ్ కనుక ఉంటే, కరెక్ట్గా కోడింగ్ కనుక మనం చేస్తే, ద మోర్ యాక్యురేట్ ద మెడికల్ రికార్డ్, మోర్ యాక్యురేట్గా కరెక్ట్గా మనం మెడికల్ రికార్డ్ని మెయింటైన్ చేయొచ్చు. కోడ్ బ్రోకెన్ డౌన్ ఎగ్జాంపుల్, కోడ్ బ్రేక్ డౌన్ ఎగ్జాంపుల్ అండి. ఈ కోడ్ని ఎలా మనం బ్రేక్ డౌన్ చేయొచ్చు అంటే, అండర్స్టాండింగ్ హౌ టు బ్రేక్ డౌన్ ఐసిడి కోడ్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కోడింగ్ స్కిల్స్. యాజ్ ఏ కోడర్గా, మెడికల్ కోడర్గా ఈ కోడ్ని మనం బ్రేక్ డౌన్ చేయడం అనేది ఇది ఇంపార్టెంట్ కోడింగ్ స్కిల్ అండి. కోడింగ్ చేసే వాళ్ళకు ఉండాల్సిన ఇంపార్టెంట్ స్కిల్ ఇది. ఎగ్జాంపుల్ 1, A09 అనే కండిషన్ ఇచ్చారు. A09 అనే కండిషన్ ఇచ్చారు. కోడ్ అండి. కోడ్ ఏంటి? కోడ్ A09. ఇప్పుడు ఈ A09 కోడింగ్ ని బ్రేక్ చేద్దాం. ఓకే, బ్రేక్ డౌన్ చేద్దాం. A ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫెక్షియస్ అండ్ పారాసైటిక్ డిసీజెస్ అని ఇందాక మనం బాక్స్ లో తెలుసుకున్నాం. ఏ అనగా సెర్టైన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్, పేషెంట్కి ఏదైనా ఇన్ఫెక్షన్ సంబంధించిన వ్యాధి కానీ లేదా పారాసైట్ అంటే పరాన్నజీవులకు సంబంధించిన వ్యాధి కానీ ఉందని అర్థం. 09 అంటే గ్యాస్ట్రో ఎంటరైటిస్ అండ్ కోలైటిస్ కేటగిరీ. ఇక్కడ 09 అంటే అర్థం ఏంటంటే గ్యాస్ట్రో ఎంటరైటిస్ పేషెంట్కి ఉంది అంటే ఇన్ఫెక్షన్ ఉంది. కోలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ కోలాన్ అంటే ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. అంటే అర్థం ఏంటి? పేషెంట్కి గ్యాస్ట్రో ఎంటరైటిస్ అండ్ కోలైటిస్ కండిషన్ ఉంది. ఇది ఏ జాతికి చెందిన వ్యాధి అంటే ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధి. మీనింగ్
ఇన్ఫెక్షియస్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అండ్ కోలైటిస్ దీని అర్థం అండి. దిస్ కోడ్ రిప్రజెంట్స్, ఈ కోడ్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఏ జనరల్ ఇన్ఫెక్షియస్ ఇంటెస్టైనల్ డిసీజ్, సాధారణ ఇన్ఫెక్షన్ కలిగించే ఇంటెస్టైన్ పేగులు ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధి ఆ పేషెంట్ ఉందని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, A09.0 కోడ్ A09.0 అని ఉందనుకోండి. దీన్ని ఇప్పుడు బ్రేక్ డౌన్ చేద్దాం. బ్రేక్ డౌన్ ఏ ఈజ్ ఈక్వల్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ చాప్టర్. ఆల్రెడీ చెప్పుకున్నాం పైన. ఏ అనగానే ఇన్ఫెక్షియస్ డిసీజ్ అని, 09 అనేది గ్యాస్ట్రోఎంటరైటిస్ కేటగిరీ అని చెప్పుకున్నాం. .0 అనేది స్పెసిఫిక్ ఇన్ఫెక్షియస్ కాజ్, స్పెసిఫిక్ గా ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసుకోవటం అండి. చూద్దాం మీనింగ్. ఇన్ఫెక్షియస్ గ్యాస్ట్రోఎంటరైటిస్, ఇన్ఫెక్షన్ కలిగించే గ్యాస్ట్రోఎంటరైటిస్ ఏదైతే ఉందో డ్యూ టు నారో వైరస్, పేషెంట్ కి నారో వైరస్ ద్వారా గ్యాస్ట్రోఎంటరైటిస్ వచ్చిందండి. ఇందాక మనం ఓన్లీ గ్యాస్ట్రోఎంటరైటిస్ తెలుసుకున్నాం, కోలైటిస్ ఉందని తెలుసుకున్నాం. కానీ ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ రావడానికి కారణం ఏంటంటే నారో వైరస్ అండి. .0 అంటే అర్థం ఏంటంటే నారో వైరస్ అని అర్థం. దిస్ కోడ్ ప్రొవైడ్స్, ఇలా కోడింగ్ చేయడం ద్వారా మోర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద కాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ రావడానికి ఇంకా ప్రత్యేకమైన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మనం పొందొచ్చు. పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ని మనం పొందడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, J45 అని వచ్చింది అనుకోండి. J45 అని ఇచ్చారనుకోండి. దీన్ని కోడ్ బ్రేక్ చేద్దాం ఇప్పుడు. కోడ్ ఎగ్జాంపుల్ J45 కోడ్ J45 బ్రేక్ డౌన్ చేద్దాం. J ఈజ్ ఈక్వల్ టు రెస్పిరేటరీ సిస్టమ్ డిసీజ్. J అనగా ఈజ్ ఈక్వల్ టు రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించిన వ్యాధి అండి. J అనగా 45 మీన్స్ ఆస్తమా కేటగిరీ. 45 అనగా ఆస్తమా కేటగిరీకి సంబంధించిన వ్యాధి. మీనింగ్ ఆస్తమా, పేషెంట్ కి రెస్పిరేటరీ సంబంధించిన వ్యాధి ఉంది, ఆ వ్యాధి పేరు ఆస్తమా. J అంటే రెస్పిరేటరీ డిసీజ్, 45 అంటే ఆస్తమా అండి. మీనింగ్ పేషెంట్ కి ఆస్తమా ఉంది. దిస్ కోడ్ ఐడెంటిఫైస్ ఆస్తమా. ఈ కోడ్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే పేషెంట్ ఆస్తమాతో బాధపడుతున్నాడని తెలుసుకోవచ్చు, బట్ డస్ నాట్ స్పెసిఫై ద టైప్ ఆఫ్ సివియారిటీ. దీనిలో తెలుసుకోవచ్చు కానీ ఏ టైప్ ఆఫ్ ఆస్తమానో తెలుసుకోలేము. ఆర్ పేషెంట్ సివియారిటీ, పేషెంట్ ఎంత సివియారిటీలో ఆ వ్యాధి ఉందో తెలుసుకోలేమండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 4, J40.9 అని ఇచ్చారనుకోండి. కోడింగ్ చేసామనుకోండి మనం. J45.9 అనే కోడింగ్ చేసాం. కోడ్ J45.9 అని ఉందనుకోండి. J45.9 బ్రేక్ డౌన్ చేద్దాం ఇప్పుడు. J ఈజ్ ఈక్వల్ టు రెస్పిరేటరీ డిసీజ్. J అనగా రెస్పిరేటరీ సంబంధించిన వ్యాధి. 45 కోడ్ ఏంటంటే 45 అనగా ఆస్తమా. .9 అన్స్పెసిఫైడ్ ఆస్తమా, గుర్తించలేని ఆస్తమా అండి. ఏ కారణంతో వచ్చిందో తెలియకపోతే అన్స్పెసిఫైడ్ అంటారండి. అన్స్పెసిఫై అంటే ఏ కారణం ద్వారా ఆస్తమా వచ్చిందో చెప్పలేకపోవటాన్ని అన్స్పెసిఫైడ్ అంటారు. దాన్ని మనం మెడికల్ టర్మినాలజీలో మెడికల్ కోడింగ్ 0.9 గా మనం పరిగణిస్తాం. మీనింగ్ ఏంటంటే దీనికి ఆస్తమా అన్స్పెసిఫైడ్. ఆస్తమా ఉంటుంది పేషెంట్ కి, కానీ స్పెసిఫై చేయలేని ఆస్తమా ఉంది. ద పేషెంట్ హ్యాస్ ఆస్తమా, పేషెంట్ కి ఆస్తమా ఉంది, బట్ అడిషనల్ డీటెయిల్స్ ఆర్ నాట్ డాక్యుమెంటెడ్. పేషెంట్ కి అడిషనల్ గా ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ నాట్ డాక్యుమెంట్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5, J45.901 అని ఇచ్చారనుకోండి. J45.901 అని ఇచ్చారనుకోండి. మన కోడ్ ఏంటంటే J45.901. ఇప్పుడు దాన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ కోడ్ ని బ్రేక్ డౌన్ చేద్దాం. J ఈజ్ ఈక్వల్ టు రెస్పిరేటరీ డిసీజ్. J అనగా రెస్పిరేటరీ సంబంధించిన వ్యాధి. 45 ఈజ్ ఈక్వల్ టు ఆస్తమా. 45 అనగా ఆస్తమా. .901 అంటే అక్యూట్ ఎక్సర్బేషన్ విత్ అడిషనల్ క్లినికల్ డీటెయిల్స్. పేషెంట్ కి సివియర్ గా ఒక పేషెంట్ కండిషన్ ఉందన్న మీనింగ్ ఆస్తమా విత్ అక్యూట్ ఎక్సర్బేషన్. పేషెంట్ కి ఆస్తమా ఉంది,
అతని యొక్క కండిషన్ చాలా సివియర్ గా ఉందని అర్థం. అక్యూట్ ఎస్ప్రబేషన్ అంటే సివియర్ పేషెంట్ కండిషన్ ఉందని అర్థం అండి. దిస్ కోడ్ పాయింట్స్, ఈ కోడ్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మచ్ గ్రేటర్ స్పెసిఫిసిటీ రిగార్డింగ్ ద పేషెంట్ కండిషన్. పేషెంట్ యొక్క కండిషన్ ని స్పెసిఫిక్ గా, పేషెంట్ కి స్పెసిఫిక్ గా ఏ కండిషన్ ఉందో మనం వివరంగా తెలుసుకోవడానికి ఈ మీనింగ్ ఉపయోగపడుతుందండి. ఈ J45.901 అనే కండిషన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ కోడ్ బ్రేక్ డౌన్. కోడ్ బ్రేక్ డౌన్ చేయడానికి ఎందుకు ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో తెలుసుకున్నాం. ఇంపార్టెన్స్ ఆఫ్ కోడ్ బ్రేక్ డౌన్, కోడ్ ని బ్రేక్ డౌన్ చేసేటప్పుడు ఎందుకు ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో తెలుసుకున్నాం. బ్రేకింగ్ కోడ్స్ ఇంటూ పార్ట్స్ హెల్ప్ కోడర్స్. కోడ్స్ ని బ్రేక్ చేయడం అనేది, పార్ట్స్ గా బ్రేక్ డౌన్ చేసి తెలుసుకోవడం అనేది హెల్ప్స్ కోడర్స్. కోడర్స్ కి ఎలా సహాయపడుతుందంటే, కోడర్స్ కి ఎలా సహాయపడుతుందంటే అండర్స్టాండ్ డిసీజ్ క్లాసిఫికేషన్, వ్యాధుల యొక్క వర్గీకరణని అర్థం చేసుకోవడానికి, ఇంటర్ప్రిట్ డయాగ్నోసిస్ కరెక్ట్ గా వ్యాధిని గుర్తించడానికి, ఇంప్రూవ్ కోడింగ్ యాక్యురసీ, కోడింగ్ యొక్క యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, లెర్న్ ఐసిడి స్ట్రక్చర్ ఎఫెక్టివ్లీ, ఐసిడి యొక్క స్ట్రక్చర్ ని ప్రభావవంతంగా నేర్చుకోవడానికి ఈ కోడ్ బ్రేక్ డౌన్ చేయడం అనేది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఐసిడి కోడ్స్. ఐసిడి కోడ్స్ లోని రకాలు, ఐసిడి కోడ్స్ లోని టైప్స్ తెలుసుకుందాం. ఐసిడి కంటైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్స్. ఐసిడిలో, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ లో వివిధ రకాల కోడ్స్ ఉంటాయండి. యూజ్డ్ ఫర్ వేరియస్ హెల్త్ కేర్ పర్పసెస్. ఈ కోడ్స్ ని వివిధ రకాల హెల్త్ కేర్ పర్పసెస్ కోసం ఉపయోగిస్తారు ఈ ఐసిడి కోడ్స్ ని. సో అండర్స్టాండింగ్ దీస్ కోడ్ కేటగిరీస్, ఈ కోడ్ కేటగిరీస్ మనం అర్థం చేసుకోవటం అనేది ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మెడికల్ కోడర్స్. మెడికల్ కోడర్స్ కి చాలా ఇంపార్టెంట్ అండి. ఐసిడి కోడింగ్ యొక్క టైప్స్ ని అర్థం చేసుకోవడం అనేది ఎవరైతే మెడికల్ కోడింగ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఓకే, నెక్స్ట్, డయాగ్నోసిస్ కోడ్స్. కోడ్స్ ని ఎలా గుర్తించాలి, కోడ్స్ ని ఎలా నిర్ధారించాలి, కనుక్కోవాలంటే డయాగ్నోసిస్ కోడ్స్ అంటే వ్యాధులకు సంబంధించిన కోడ్స్ అండి. ఆర్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఐసిడి కోడ్స్. వ్యాధులకు సంబంధించిన సమాచారం అనేది మోస్ట్ కామన్ గా ఐసిడి కోడ్స్ లో ఉంటుందండి. ఓన్లీ ఐసిడి కోడ్స్ లో ఎక్కువగా దేని గురించి సమాచారం ఉంటుందంటే డయాగ్నోసిస్ అండి, వ్యాధి నిర్ధారణకు సంబంధించిన కోడ్స్ మాత్రమే ఎక్కువగా ఐసిడి కోడ్స్ లో పొందపరచబడి ఉంటాయి. ఓకే, డయాగ్నోసిస్ కోడ్స్ ఆర్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఐసిడి కోడ్స్. మోస్ట్ కామన్ గా ఉపయోగించే ఐసిడి కోడ్స్ ఈ డయాగ్నోసిస్ కోడ్స్ అండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. డయాగ్నోసిస్ కోడ్స్ ఆర్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఐసిడి కోడ్స్. ఐసిడి కోడ్స్ లో మోస్ట్ కామన్ గా యూజ్ చేసే కోడ్సే ఈ ఐసిడి కోడ్స్ అండి. వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే కోడ్సే ఈ ఐసిడి కోడ్స్ గా మనం పరిగణించవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. వీటిని ఐసిడి కోడ్స్ అంటారు. నెక్స్ట్ పేజ్ చూద్దాం. డయాగ్నోసిస్ కోడ్స్ తర్వాత డిసీజెస్ అండ్ డిజార్డర్ క్లాసిఫికేషన్ అండి. డిసీజ్ అండ్ డిజార్డర్ క్లాసిఫికేషన్. డయాగ్నోసిస్ కోడ్స్ క్లాసిఫై. ఈ డయాగ్నోసిస్ కోడ్స్ ని ఎలా వర్గీకరించారంటే, డిసీజెస్, డయాగ్నోసిస్ కోడ్స్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే వ్యాధులకు సంబంధించిన కోడ్స్ ఉంటాయి, డిజార్డర్స్ కి సంబంధించిన ప్రత్యేకంగా కోడ్స్ ఉంటాయి, ఇంజురీస్ అంటే గాయాలండి, గాయాలకు సంబంధించిన ప్రత్యేకమైన కోడ్స్ ఉంటాయి, అండ్ సిమ్టమ్స్, లక్షణాలకు సంబంధించిన కోడ్స్ ఉంటాయి. నెక్స్ట్, హెల్త్ కండిషన్స్, పేషెంట్ యొక్క హెల్త్ కి సంబంధించిన, పేషెంట్ యొక్క ఆరోగ్య స్థితి, హెల్త్ కండిషన్ అంటే హెల్త్ కండిషన్ కి సంబంధించిన కోడ్స్ ఉంటాయండి. ఓకే, డిసీజెస్ కి సంబంధించిన కోడ్స్ ఉంటాయి, డిజార్డర్స్ కి సంబంధించిన కోడ్స్ ఉంటాయి, ఇంజురీస్ కి సంబంధించిన కోడ్స్ ఉంటాయి, సిమ్టమ్స్ కి సంబంధించిన కోడ్స్ ఉంటాయి, అండ్ హెల్త్ కండిషన్ కి సంబంధించిన కోడింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్, వీటికి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవాలంటే 110 అనేది
ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. 110 అనేది ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, ఇంపార్టెంట్ హైపర్ టెన్షన్ అండి, పేషెంట్ ఉన్న హైపర్ టెన్షన్ కండిషన్. ఈ 11.9 అని ఇచ్చాడు అనుకోండి, టైప్ 2 డయాబెటిస్ మిలిటస్ వితౌట్ కాంప్లికేషన్స్. ఈ 11.9 అంటే టైప్ 2 డయాబెటిస్ మిలిటస్ పేషెంట్ ఉంది, బట్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. నెక్స్ట్ J45.9 అని ఇచ్చాడు అనుకోండి, జే అంటే రెస్పిరేటరీ డిసీజ్ అండి, 45 అని మనం చెప్పుకున్నాం. 9 అంటే కాంప్లికేషన్స్ లేదు. ఓకే, ఆస్తమా అన్స్పెసిఫైడ్, పేషెంట్ ఆస్తమా ఉంది బట్ స్పెసిఫైడ్ చేయలేని ఆస్తమా ఉంది. డయాగ్నోసిస్ కోడ్స్ ఎక్స్ప్లెయిన్, ఈ డయాగ్నోసిస్ కోడ్స్ అనేవి ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ వై ద పేషెంట్ రిసీవ్ మెడికల్ కేర్. ఈ డయాగ్నోసిస్ కోడ్స్ ద్వారా ఎందుకు పేషెంట్ మెడికల్ కేర్ తీసుకుంటున్నాడో మనం తెలుసుకోవచ్చు. ఏ కారణం చేత పేషెంట్ మెడికల్ కేర్ తీసుకుంటున్నాడో మనం ఈ డయాగ్నోసిస్ కోడ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ డయాగ్నోసిస్ కోడ్స్, డయాగ్నోసిస్ కోడ్స్ యొక్క ప్రాముఖ్యత. డయాగ్నోసిస్ కోడ్స్ హెల్ప్, డయాగ్నోసిస్ కోడ్స్ ఎలా సహాయపడతాయంటే డాక్యుమెంట్ పేషెంట్ కండిషన్స్ డాక్యుమెంట్ చేయడానికి, సపోర్ట్ ట్రీట్మెంట్ డీటెయిల్స్, ట్రీట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ కి సపోర్ట్ గా ఉండడానికి, ప్రాసెస్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాసెస్ చేయడానికి, మానిటర్ డిసీజ్ ట్రెండ్స్, వ్యాధులకు సంబంధించిన ట్రెండ్స్ ని గమనించడానికి. నెక్స్ట్ ప్రొసీజర్ కోడ్స్ అండి, ప్రొసీజర్ కోడ్స్ ఉంటాయండి ప్రత్యేకంగా ఐసీడీలో ప్రొసీజర్ కి సంబంధించిన కోడ్స్ ఉంటాయి. ఫస్ట్ డయాగ్నోసిస్ కోడ్స్ తెలుసుకున్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు ప్రొసీజర్ కోడ్స్ ఉంటాయండి ICD-10 లో. ప్రొసీజర్ కోడ్స్ డిస్క్రైబ్స్ మెడికల్ ప్రొసీజర్స్ అండ్ ట్రీట్మెంట్స్, పేషెంట్కి ఇచ్చే మెడికల్ ప్రొసీజర్స్ మరియు ట్రీట్మెంట్స్ గురించి ఈ ప్రొసీజర్ కోడ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ICD-10 PCS ఓవర్వ్యూ, ICD-10 ని PCS ఓవర్వ్యూ అని ఒకసారి చూద్దామండి. ఓకే, ICD-10 PCS స్టాండ్స్, ICD-10 PCS అన్న ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ 10th రివిజన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్ అండి. సో నిన్న తెలుసుకున్నాం స్టార్టింగ్ నుంచి ఎప్పుడు 11 దాకా ఉన్నాయని. ఇక్కడ మనం 10th రివిజన్ అండి, 10వసారి రివిజన్ చేశారు ప్రొసీజింగ్ సిస్టమ్ ని. అందువల్ల దీన్ని ICD-10 PCS స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ 10th రివిజన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ యూజ్డ్ ప్రైమరీలీ ఫర్ ఇన్పేషెంట్ హాస్పిటల్ ప్రొసీజర్. ఈ కోడ్ ని హాస్పిటల్లో ఎవరైతే ఇన్పేషెంట్ గా ఉన్నారో వాళ్ళ కోసం ఉపయోగిస్తారండి. ఇట్ ఈస్ యూజ్డ్ ప్రైమరీలీ, ఈ కోడింగ్ సిస్టమ్ ని ముఖ్యంగా ICD-10 PCS అనే కోడింగ్ సిస్టమ్ ని ప్రైమరీలీ యూజ్డ్ ఫర్ ఇన్పేషెంట్స్ హాస్పిటల్ ప్రొసీజర్స్. ప్రొసీజర్ కోడింగ్ ఇన్క్లూడ్స్, ఈ ప్రొసీజర్ కోడింగ్ ఏమేమి ఉంటాయంటే సర్జరీస్ కి సంబంధించిన కోడింగ్ సిస్టమ్ ఉంటుంది, మెడికల్ ఇంటర్వెన్షన్స్, మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్, పేషెంట్ కి చేసే డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ ఉంటాయి, థెరప్యూటిక్ ట్రీట్మెంట్స్, హాస్పిటల్లో పేషెంట్ కోలుకోవడానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ గురించి కోడ్స్ ఉంటాయండి. ఏ కోడ్స్ ఉంటాయంటే సర్జరీస్ రిలేటెడ్ కోడింగ్ ఉంటుంది, మెడికల్ ఇంటర్వెన్షన్స్, మెడికల్ కి సంబంధించిన ట్రీట్మెంట్ కి సంబంధించిన కోడింగ్ ఉంటుంది, డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్, పేషెంట్ కి చేసే డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ సంబంధించిన కోడింగ్ ఉంటుంది, థెరప్యూటిక్ ట్రీట్మెంట్స్, పేషెంట్ కోలుకోవడానికి చేసే ట్రీట్మెంట్ కి సంబంధించి ప్రత్యేకమైన కోడింగ్ ఉంటుందండి. ఇవన్నీ కూడా ప్రొసీజర్ కోడింగ్ సంబంధించినవండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే అపెండెక్టమీ అనే ప్రొసీజర్, హార్ట్ సర్జరీకి ప్రత్యేకమైన కోడింగ్ ఉంటుంది, జాయింట్ రీప్లేస్మెంట్ అనే సర్జరీకి ప్రత్యేకమైన కోడింగ్ ఉంటుంది, ఎండోస్కోపీ అనే ప్రొసీజర్ కి ప్రత్యేకమైన కోడింగ్ ఉంటుందండి. ఓకే, అపెండెక్టమీ అనే సర్జరీకి కోడింగ్ ఉంటుంది, హార్ట్ సర్జరీకి ప్రత్యేకమైన కోడింగ్ ఉంటుంది, జాయింట్ రీప్లేస్మెంట్ కి ప్రత్యేకమైన కోడింగ్ ఉంటుంది, అండ్ ఎండోస్కోపీ అనే దానికి ఈచ్ ప్రొసీజర్ రిసీవ్స్ ఎ స్పెసిఫిక్ కోడ్, ప్రతి ప్రొసీజర్ కూడా స్పెసిఫిక్ కోడ్ ఉంటుంది. నౌ వి విల్ సీ డిఫరెన్సెస్ బిట్వీన్ డయాగ్నోసిస్ అండ్ ప్రొసీజర్ కోడింగ్. డయాగ్నోసిస్ కోడింగ్ కి మరియు ప్రొసీజర్ కోడింగ్ కి వ్యత్యాసం ఏంటో చూద్దాం. డయాగ్నోసిస్ కోడింగ్ అనగా ఆన్సర్స్ వాట్ కండిషన్ దట్ ద పేషెంట్ హ్యావ్, పేషెంట్ కి ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ ని డయాగ్నోసిస్ అంటారండి.
ఎగ్జాంపుల్ ఆస్తమా. పేషెంట్కి ఏదైతే వ్యాధి ఉందో ఆ వ్యాధిని డయాగ్నోసిస్ కోడింగ్ అంటామండి. ఎగ్జాంపుల్, పేషెంట్కి ఆస్తమా ఉంది, ఆస్తమా అనేది డయాగ్నోసిస్ కోడింగ్ అండి. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ కోడింగ్. నెక్స్ట్ థింగ్ ప్రొసీజర్ కోడింగ్ అండి. ప్రొసీజర్కి సంబంధించిన కోడింగ్. వాట్ ట్రీట్మెంట్ ఆర్ ప్రొసీజర్ వాస్ పర్ఫార్మ్. పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ చేశారు, పేషెంట్కి ఏ ప్రొసీజర్ చేశారో తెలుసుకోవడాన్ని ప్రొసీజర్ కోడింగ్ అంటారండి. ఓకే, ఎగ్జాంపుల్ బ్రాంకోస్కోపీ అనేది ప్రొసీజర్ అండి. అంటే విజువలైజేషన్ ఆఫ్ బ్రాంకస్ని చూడడాన్ని, పరీక్ష చేసి చూడడాన్ని బ్రాంకోస్కోపీ అంటారు. ఈ బ్రాంకోస్కోపీ అనేది ప్రొసీజర్. డయాగ్నోసిస్ కోడింగ్ ఐడెంటిఫైస్ ద డిసీజ్. ఈ డయాగ్నోసిస్ మనం ఏం కోడ్ ద్వారా మనం ఏం గుర్తించవచ్చు అంటే వ్యాధిని గుర్తించవచ్చు. ప్రొసీజర్ కోడింగ్ ఐడెంటిఫైస్ ద ట్రీట్మెంట్. ప్రొసీజర్ కోడింగ్ ద్వారా మనం ఏం గుర్తించవచ్చు అంటే ట్రీట్మెంట్ అని ఇస్తున్నానని, ఏ ట్రీట్మెంట్ పేషెంట్ తీసుకున్నాడో తెలుసుకోవచ్చు. బట్ బోత్ ఆర్ నెససరీ. ఈ రెండు కూడా అవసరం అండి, రెండు కూడా చాలా అవసరం ఫర్ కంప్లీట్ హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్. పూర్తి స్థాయి హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్ చేయడానికి ఈ బోత్, ఏది కోడింగ్ మరియు ప్రొసీజర్ కోడింగ్ అండి, రెండు కూడా డయాగ్నోసిస్ కోడింగ్ మరియు ప్రొసీజర్ కోడింగ్, ఈ బోత్ ఆర్ నెససరీ. రెండు కూడా చాలా అవసరం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కాజ్ కోడర్స్. ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ అండి. ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ డిస్క్రైబ్స్ హౌ ఇంజురీస్, ఎలా గాయాలైన, ఆర్ హెల్త్ ఈవెంట్స్ అక్కర్, ఎలా హెల్త్ కి సంబంధించిన ఇబ్బందులు పేషెంట్కి వచ్చినాయో తెలుసుకోవచ్చు. ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ అంటే అర్థం ఏంటంటే, ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ అంటే డిస్క్రైబ్స్ హౌ ఇంజురీస్, పేషెంట్కి ఏ కారణం ద్వారా గాయాలైంది, హౌ హెల్త్ ఈవెంట్స్ అక్కర్స్, ఏ కారణం ద్వారా పేషెంట్కి వ్యాధి వచ్చిందో తెలుసుకోవటం. ఇంజురీ కాజెస్, గాయాలు అవడానికి కారణాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ ఐడెంటిఫై. ఈ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ ద్వారా మనం ఏం గుర్తించవచ్చు అంటే, ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ ద్వారా మనం ఏం గుర్తించవచ్చు అంటే, ఫాల్స్, పేషెంట్ ఎత్తైన ప్రాంతం నుంచి కింద పడటం కానీ, బన్స్, కాలిన గాయాలు కానీ, పాయిజనింగ్ తీసుకోవడం వల్ల పేషెంట్కి అలా అవటం, వెహికల్ యాక్సిడెంట్స్ వల్ల పేషెంట్కి గాయాలు అవ్వటం, స్పోర్ట్స్ ఇంజరీస్, స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు పేషెంట్ గాయాలు అవ్వటం, ఇలా ఏ కారణం ద్వారా పేషెంట్కి ఇంజరీ అయిందో మనం తెలుసుకోవడాన్ని ఏమంటారంటే ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ అంటారండి. వీటికి ప్రత్యేకంగా కోడ్స్ ఉంటాయి. ఫాల్స్, ఎత్తైన ప్రాంతం నుంచి పేషెంట్ పడిపోయినా, బన్స్, శరీర గాయాలైనా, కాలిన గాయాలైనా, పేషెంట్ పాయిజనింగ్ తీసుకున్నా, వెహికల్ యాక్సిడెంట్స్, పేషెంట్కి ఏదైనా వెహికల్ గురించి యాక్సిడెంట్ అయినా, స్పోర్ట్స్ ఇంజరీస్, స్పోర్ట్స్ కు సంబంధించిన గాయాలైనా, ఇవన్నీ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్, పేషెంట్ ఇంజూర్డ్ ఇన్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్. పేషెంట్ ఎవరైనా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ లో గాయాలకు గురైతే, పేషెంట్ ఇంజూర్డ్ ఇన్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్, ఎవరైనా పేషెంట్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ లో గాయాలైతే an external cause code, వెంటనే ఎక్స్టర్నల్ కాజ్ కోడ్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్స్ హౌ ద ఇంజురీ హ్యాపెన్, ఎలా పేషెంట్ కి ఇంజురీ అయిందో ఈ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, యాక్సిడెంట్ రిపోర్టింగ్. నెక్స్ట్ థింగ్ యాక్సిడెంట్ రిపోర్టింగ్ అండి. ఎక్స్టర్నల్ కాజ్ కోడ్ హెల్ప్స్. ఈ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్ హెల్ప్స్ ఎలా సహాయపడుతుందంటే, ఇంజురీ సర్వైలెన్స్, వ్యాధి లేదా గాయం ఎంత మోతాదులో అయిందో ఈ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు. పబ్లిక్ సేఫ్టీ ప్రోగ్రామ్స్, ప్రజల కోసం సేఫ్టీ ప్రోగ్రామ్స్ రూపొందించడానికి ఈ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ సహాయపడతాయి. గవర్నమెంట్ రిపోర్టింగ్, ఎంతమందికి యాక్సిడెంట్స్ అవుతున్నాయో గవర్నమెంట్కి రిపోర్టింగ్ ఇవ్వడానికి ఈ ప్రివెన్షన్ ప్లానింగ్ వరకు, యాక్సిడెంట్ రిపోర్టింగ్ వరకు ఈ కోడింగ్ ఉపయోగపడుతుందండి. దీస్ కోడ్స్ ఆర్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఇన్ ట్రామా కేసెస్. ఈ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఇన్ ట్రామా కేసెస్. ఎవరైతే ట్రామా కేసెస్ అంటే యాక్సిడెంట్ అండి, యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి, ట్రామా కేసెస్ వాళ్ళకి
ఈ కోడ్స్ ఉపయోగపడతాయండి. నెక్స్ట్ మార్బిడిటీ కోడింగ్. మార్బిడిటీ కోడింగ్ అనగా రెఫర్స్ టు కోడింగ్ డిసీజెస్, వ్యాధుల గురించి కోడ్ చేయటం, అండ్ హెల్త్ కండిషన్స్, పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్స్ ని కోడింగ్ చేయటం, డయాగ్నోస్డ్ డ్యూరింగ్ లైఫ్, పేషెంట్ లైఫ్లో అతనికి వచ్చే వ్యాధుల గురించి కోడింగ్ చేయటం, ఆ పర్సన్కు ఉన్న హెల్త్ కండిషన్ గురించి కోడింగ్ చేయడాన్ని మార్బిడిటీ కోడింగ్ అంటారండి. మార్బిడిటీ కోడింగ్ అంటారు. నెక్స్ట్ డిసీజ్ కోడింగ్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ సమయంలో డిసీజ్ కోడింగ్ గురించి తెలుసుకుందాం. డిసీజ్ కోడింగ్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ సమయంలో డిసీజ్ కోడింగ్ ఉంటుందండి మళ్ళీ ప్రత్యేకంగా ICD-10లో. హాస్పిటల్స్ యూజ్ మార్బిడిటీ కోడింగ్ టు డాక్యుమెంట్. హాస్పిటల్స్ ఏం చేస్తాయంటే ఈ మార్బిడిటీ కోడింగ్ ని డాక్యుమెంట్ చేయడానికి ఉపయోగిస్తారండి. హాస్పిటల్స్ యూజ్ మార్బిడిటీ కోడింగ్. హాస్పిటల్స్ ఈ మార్బిడిటీ కోడింగ్ ను ఉపయోగించి టు డాక్యుమెంట్ డయాగ్నోసిస్ అండి. వ్యాధుల్ని డయాగ్నోసిస్ చేయడానికి, ఆ డయాగ్నోసిస్ ని డాక్యుమెంట్ చేయడానికి హాస్పిటల్ ఉపయోగపడతాయి. అంటే ప్రతి డయాగ్నోసిస్ కి ఒక కోడింగ్ ఉంటుంది కాబట్టి ఆ డయాగ్నోసిస్ ని, ఆ వ్యాధిని కోడింగ్ చేయడానికి హాస్పిటల్స్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ సిమ్టమ్స్, పేషెంట్కు ఉన్న సిమ్టమ్స్ ని కోడింగ్ చేయడానికి డిసీజ్ కోడింగ్ ఉంటుందండి. నెక్స్ట్ క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధులండి. క్రానిక్ డిసీజెస్ అంటే ఈ డయాబెటిస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇటువంటి వ్యాధులు ఉంటారంటే క్రానిక్ డిసీజెస్ అంటారు. ఈ క్రానిక్ డిసీజెస్ కి ప్రత్యేకమైన కోడింగ్ ఉంటుంది హాస్పిటల్స్. అండ్ అక్యూట్ ఇల్నెస్, సివియర్గా అనారోగ్యాలండి. అక్యూట్ ఇల్నెస్ అంటే సివియర్గా ఉండే వ్యాధులు, సివియర్ ఆస్తమా కానీ, సివియర్గా యాక్సిడెంట్లు అవడం కానీ, సివియర్గా దారుణంగా పేషెంట్కి వ్యాధి ఉండటం కానీ, ఇటువంటి కండిషన్స్ని అక్యూట్ ఇల్నెస్ అంటారండి. ఈ అక్యూట్ ఇల్నెసెస్ కూడా ప్రత్యేకమైన కోడింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్స్గా మనం చూసుకుంటే డయాబెటీస్, న్యూమోనియా, హైపర్ టెన్షన్ అనే వ్యాధి, ఆస్తమా అనే కండిషన్. సో ఇవన్నీ కూడా వ్యాధులండి. డయాబెటీస్ అనే వ్యాధి, న్యూమోనియా అనే వ్యాధి, హైపర్ టెన్షన్ అనే వ్యాధి, నెక్స్ట్ ఆస్తమా అనే కండిషన్, ఇవన్నీ కూడా మార్బిడిటీ అంటే వ్యాధులు. కోడింగ్, వీటికి ప్రత్యేకమైన కోడింగ్ ఉంటుంది. సపోర్ట్స్ పేషెంట్ కేర్, ఈ కోడింగ్ సిస్టమ్ అంతా కూడా సపోర్ట్స్ పేషెంట్ కేర్కి సపోర్ట్గా ఉంటుంది. అండ్ హాస్పిటల్ రిపోర్టింగ్, హాస్పిటల్లో రిపోర్టింగ్ చేయడానికి ఈ మార్బిడిటీ కోడింగ్ సహాయపడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మార్బిడిటీ కోడింగ్. మార్బిడిటీ కోడింగ్ వల్ల ప్రాముఖ్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ మార్బిడిటీ కోడింగ్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. సో బెనిఫిట్స్ ఇంక్లూడ్స్, ఈ మార్బిడిటీ కోడింగ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, బెనిఫిట్స్ ఇంక్లూడ్, ఈ మార్బిడిటీ కోడింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే బెటర్ పేషెంట్ రికార్డ్స్ ని బెటర్ గా మెయింటైన్ చేయడానికి మార్బిడిటీ కోడింగ్ ఉపయోగపడుతుందండి. బెటర్ పేషెంట్ రికార్డ్స్ ని బెటర్ గా మెయింటైన్ చేయడానికి మార్బిడిటీ కోడింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్ డిసీజ్ ట్రాకింగ్, వ్యాధుల్ని ట్రాక్ చేయడానికి ఈ మార్బిడిటీ కోడింగ్ ఉపయోగపడుతుందండి. ఇంప్రూవ్ డిసీజ్ ట్రాకింగ్, వ్యాధుల్ని ట్రాకింగ్ చేయడానికి మార్బిడిటీ కోడింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హెల్త్ కేర్ ప్లానింగ్, పేషెంట్కి హెల్త్ కేర్ సంబంధించిన ట్రీట్మెంట్ ప్లానింగ్ చేయడానికి మార్బిడిటీ కోడింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ రీఎంబర్స్మెంట్, సో హాస్పిటల్స్కి ఇన్సూరెన్స్ రీఎంబర్స్మెంట్ పొందడానికి పేషెంట్ ఏదైతే పే చేశాడో ఆ అమౌంట్ హాస్పిటల్కి రీఎంబర్స్ అవ్వడానికి మార్బిడిటీ కోడింగ్ ఉపయోగపడుతుందండి. ఓకే, మార్బిడిటీ కోడింగ్ బెనిఫిట్స్ ఆర్ బెటర్ పేషెంట్ రికార్డ్స్ బెటర్గా మెయింటైన్ చేయడానికి, ఇంప్రూవ్ డిసీజ్ ట్రాకింగ్ ఇంప్రూవ్ చేయడానికి, హెల్త్ కేర్ ప్లానింగ్ కొరకు ఉపయోగపడుతుంది. అండ్ ఇన్సూరెన్స్ రీఎంబర్స్మెంట్ చేయడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ మోర్టాలిటీ కోడింగ్ ఉంది. అంటే డెత్, మరణాల కోడింగ్ ఉంది. ఈ మోర్టాలిటీ కోడింగ్ అనేది ఈజ్ యూస్డ్ టు క్లాసిఫై కాజ్ ఆఫ్ డెత్. ఏ
కారణం ద్వారా పేషెంట్ చనిపోయారో తెలుసుకోవడానికి ఈ మార్టాలిటీ కోడింగ్ ఉపయోగపడుతుంది. మార్టాలిటీ కోడింగ్ ఈజ్ యూజ్డ్. మార్టాలిటీ కోడింగ్ అనేది ఎందుకు సహాయపడుతుందంటే టు క్లాసిఫై కాజ్ ఆఫ్ డెత్. ఏ కారణం వల్ల పేషెంట్ చనిపోయారో తెలుసుకోవడానికి ఈ మార్టాలిటీ కోడింగ్ అనేది ఉపయోగపడుతుంది. కాజ్ ఆఫ్ డెత్ కోడింగ్, దాన్నే మార్టాలిటీ కోడింగ్ అంటారు. ఈ మార్టాలిటీ కోడింగ్ గురించి తెలుసుకుందాం. కాజ్ ఆఫ్ డెత్, ఏ కారణం ద్వారా పేషెంట్ చనిపోయారో తెలుసుకోవడానికి కోడింగ్ ఉంటుంది. ఆ కోడింగ్నే మార్టాలిటీ కోడింగ్ అంటారు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో అసైన్ ఐసిడి కోడ్స్ సహాయంతో ఇమ్మీడియట్ కాజ్ ఆఫ్ డెత్, సో ఇమ్మీడియట్ కాజ్ ఆఫ్ డెత్, పేషెంట్ ఇమ్మీడియట్ గా ఎందుకు చనిపోయారో తెలుసుకోవచ్చు. ఏ కారణం వల్ల ఇమ్మీడియట్ గా పేషెంట్ చనిపోయారో మనం ఐసిడి కోడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. అండర్లయింగ్ కాజ్ ఆఫ్ డెత్, పేషెంట్ చనిపోవడానికి మూల కారణం తెలుసుకోవచ్చు. అండర్లయింగ్ కాదంటే మెయిన్ కాదండి, ఏ కారణం ద్వారా అండర్లయింగ్ కాజ్ ద్వారా పేషెంట్ చనిపోయారు తెలుసుకోవచ్చు. కాంట్రిబ్యూటింగ్ కండిషన్స్, పేషెంట్ చనిపోవడానికి ఏ కండిషన్స్ కారణమైనాయి. కాంట్రిబ్యూటింగ్ కండిషన్స్ అంటే పేషెంట్ చనిపోవడానికి ఏ పరిస్థితుల వల్ల పేషెంట్ చనిపోయారో మనం ఈ ICD-10 లో ఉన్న మోర్టాలిటీ కోడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. దాన్నే కాజ్ ఆఫ్ డెత్ కోడింగ్ అంటారండి. దీన్నే కాజ్ ఆఫ్ డెత్ కోడింగ్ అని కూడా పిలుస్తారు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఏ పేషెంట్ డైస్ ఫ్రమ్ కాంప్లికేషన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్, ఒకవేళ ఎవరైనా పేషెంట్ హార్ట్ డిసీజ్ వల్ల కాంప్లికేషన్స్ వల్ల చనిపోతే ICD మోర్టాలిటీ కోడ్స్ ఐడెంటిఫై ద స్పెసిఫిక్ కాజ్. ICD కోడ్స్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే స్పెసిఫిక్ కాజ్ మనం తెలుసుకోవచ్చు. ఇఫ్ ఏ పేషెంట్ డైస్ ఫ్రమ్ కాంప్లికేషన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్, ఎవరైనా ఒక పేషెంట్ హార్ట్ డిసీజ్ కాంప్లికేషన్స్ వల్ల చనిపోతే ICD మోర్టాలిటీ కోడ్స్ ఉపయోగించి ఐడెంటిఫై ద స్పెసిఫిక్ కాజ్ ని మనం గుర్తించవచ్చు. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ మోర్టాలిటీ కోడింగ్. మోర్టాలిటీ కోడింగ్ యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. మోర్టాలిటీ కోడింగ్ సపోర్ట్స్, ఈ మోర్టాలిటీ కోడింగ్ అనేది ఎలా సహాయపడుతుందంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే నేషనల్ హెల్త్ స్టాటిస్టిక్స్, జాతీయ ఆరోగ్యానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అందించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎంతమంది భారతదేశంలో ఒక రోజులో చనిపోతున్నారు, ఎంతమంది ఒక రాష్ట్రంలో మనుషులు చనిపోతున్నారో తెలుసుకోవచ్చు మోర్టాలిటీ కోడింగ్ చేయడం వల్ల. పబ్లిక్ హెల్త్ ప్లానింగ్, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్లానింగ్ చేయడానికి, పబ్లిక్ హెల్త్ మెయింటైన్ చేయడానికి, ప్లానింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది మోర్టాలిటీ కోడింగ్ అనేది. నెక్స్ట్, డిసీజ్ ట్రెండ్ అనాలైసిస్, వ్యాధుల గురించి ఆ ట్రెండ్ని, లేటెస్ట్ సంబంధించిన వ్యాధుల యొక్క ట్రెండ్ ఎలా ఉందో అనాలైసిస్ అంటే పరీక్షించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్, హెల్త్ కేర్ పాలసీ డెవలప్మెంట్ కొరకు హెల్త్ కేర్ పాలసీలు ఇంకా డెవలప్ చేయడానికి ఈ మోర్టాలిటీ కోడింగ్ అనేది సహాయపడుతుంది. గవర్నమెంట్స్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్స్, ఇక్కడ ప్రభుత్వాలు మరియు ఆరోగ్య వ్యవస్థలు రిలే హెవీలీ ఆన్ మోర్టాలిటీ డేటా, ఎక్కువగా మోర్టాలిటీ డేటా మీద ఆధారపడి ప్రభుత్వాలు మరియు హెల్త్ ఆర్గనైజేషన్స్ అనేవి పని చేస్తూ ఉంటాయండి. ఓకే, ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ మోర్టాలిటీ కోడింగ్ గురించి. నౌ వి విల్ కమ్ టు కన్క్లూజన్. అండర్స్టాండింగ్ ICD-10 కోడ్ స్ట్రక్చర్. ఈ రోజు మనం తెలుసుకున్న ICD-10 కోడ్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవటం అనేది ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ మెడికల్ కోడర్. ప్రతి మెడికల్ కోడర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, చాలా అవసరం. ICD-10 కోడ్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడం అనేది, నేర్చుకోవడం అనేది ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ మెడికల్ కోడర్. ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్, ఈరోజు క్లాస్లో మనం కాంబినేషన్ ఆఫ్ ICD కోడ్ లెటర్స్ గురించి, కేటగిరీస్, ICD-10 కోడింగ్ యొక్క వర్గీకరణ, సబ్ కేటగిరీస్, దాంట్లో మళ్ళీ సబ్ కేటగిరీస్ గురించి తెలుసుకున్నాం. అండ్ డిసైమల్ ఎక్స్టెన్షన్స్, వీటితో పాటు ఉన్న డిసైమల్ ఎక్స్టెన్షన్ అదనంగా యాడ్ చేసిన పదాలు allows disease to be classified. దీనివల్ల వ్యాధులు ఏ విధాలుగా వర్గీకరించారు విత్ గ్రేట్ యాక్యురసీ, కరెక్ట్ గా మనం ఆ వ్యాధిని గుర్తించవచ్చు. అండ్ స్పెసిఫిసిటీ,
ప్రత్యేకమైన ఆ వ్యాధి కండిషన్ని, వ్యాధుల గురించి పూర్తిగా గ్రేట్ యాక్యురసీ కరెక్ట్గా మనం తెలుసుకోవచ్చు. అండ్ స్పెసిఫిసిటీ, ప్రత్యేకంగా ఆ వ్యాధి యొక్క కండిషన్ గురించి మనం ICD-10 కోడ్ స్ట్రక్చర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.